So we did like download and installation of VMware Workstation, Windows Server 2016 డేటా సెంటర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ విండోస్ సర్వర్ 2016ని VMware ఎలా ఇన్‌స్టాలేషన్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు VMware వర్క్‌స్టేషన్ ఓపెన్ చేయండి. సో దేర్ ఈజ్ ఎ ఆప్షన్ క్రియేట్ ఏ న్యూ వర్చువల్ మిషన్. సో దీని మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఐ విల్ ఇన్‌స్టాల్ ద ఆపరేటింగ్ సిస్టమ్ లేటర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. డోంట్ సెలెక్ట్ దిస్ ఆప్షన్. ఈ ఆప్షన్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకోమాకండి. సో మీరు ఈ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నాకేం కావాలండి ఇక్కడ? సో మైక్రోసాఫ్ట్ విండోస్ వెర్షన్ వచ్చేసరికి విండోస్ సర్వర్ 2016 అని చెప్పి ఉంది. సో దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో వేర్ యూ వాంట్ టు డౌన్లోడ్ అండ్ ఇన్‌స్టాల్. డీలో ఇక్కడ వచ్చేసరికి ఓకేనా. సో విండోస్ సర్వర్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సో దాని కింద నాకేమవుతుంది అంటే ఓకేనా విండోస్ సర్వర్ 2016 అని చెప్పి ఇచ్చిన. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి మీరిక్కడ. సో దెన్ ఇక్కడ మీరేం చేస్తారు అంటే ఇక్కడ మేబీ ఈ షుడ్ టేక్ 120 జీబీ అని చెప్పి తీసుకోండి. సో దీని తర్వాత మీరేం చేస్తారు అంటే ఇక్కడ స్టోర్ వర్చువల్ డిస్క్ యాజ్ ఏ సింగిల్ ఫైల్ అని చెప్పి తీసుకొని సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ కస్టమైజ్‌లోకెళ్ళి సో మీ ర్యామ్ సైజ్ యూనిటీ ఇంక్రీజ్. నేను ఇక్కడ వచ్చేసరికి నా ర్యామ్ వచ్చేసరికి ఫిజికల్‌గా 16 జీబీ ఉంది. నౌ ఐ వాంట్ టు మేక్ ఇట్ 8 జీబీ ఫర్ దిస్ వర్చువల్ మిషన్. దెన్ ఫినిష్. మీకిక్కడ సక్సెస్‌ఫుల్‌గా వర్చువల్ మిషన్ అనేది క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత సో ఈ వర్చువల్ మిషన్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లేదు. మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాలేషన్ చేయాలి అంటే ఫస్ట్ మీకిక్కడ సీడీ, డీవీడీ అనే ఆప్షన్ ఉంటుంది మీకిక్కడ. సో దేర్ ఈజ్ ఎ సీడీ, డీవీడీ ఉందండి ఇక్కడ. ఇక్కడికొచ్చేసి మీరు ఆ ఐఎస్ఓ ఫైల్‌ని ఓకేనా. సో మౌంట్ చేసుకోవాల. ఎలా అంటే సో దీని మీద డబుల్ క్లిక్ చేయండి. లేదనుకుంటే ఎడిట్ వర్చువల్ మిషన్ మీద ఓకేనా. సో ఎడిట్ వర్చువల్ మిషన్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సీడీ, డీవీడీ తీసుకొని యూజ్ ఐఎస్ఓ ఇమేజ్ ఫైల్ వేర్ ఇట్ ఈస్ మనకిక్కడ డౌన్‌లోడ్స్‌లో ఓకేనా. సో విండోస్ సర్వర్ 2016 డేటా సెంటర్ అని చెప్పి ఉంది. సో దాన్ని తీసుకొని ఓకే అని చెప్పి ఇవ్వండి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇక్కడ ఓకే అని చెప్పి ఇచ్చేసి ఇప్పుడు ఇక్కడ నీకు ఐఎస్ఓ డీవీడీ తీసుకుంది. ఇప్పుడు మీరేం చేయాలా? పవర్ ఆన్ ద వర్చువల్ మిషన్. ఎప్పుడైతే పవర్ ఆన్ చేస్తారో మీరిక్కడ ఏం చేస్తుందంటే ప్రెస్ ఎనీ కీ బూట్ ఫ్రమ్ ద సీడీ ఆర్ డీవీడీ ఎంటర్ అన్నమాట. ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు మీకిక్కడ ఓఎస్ అనేది లోడ్ అవుతుంది. మీరిక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు. సో దాని ఇన్‌స్టాల్ నౌ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సో మీకిక్కడ డేటా సెంటర్ ఎవాల్యుయేషన్ డెస్క్‌టాప్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి తీసుకోండి ఇక్కడ. అంటే యూ నీడ్ టు సెలెక్ట్ దిస్ వెర్షన్ ఓన్లీ. ఏంది? విండోస్ సర్వర్ 2016 డేటా సెంటర్ ఎవాల్యుయేషన్ డెస్క్‌టాప్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి తీసుకోండి. సో తీసుకున్న తర్వాత మీరేం చేస్తారు అంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. యెస్. సో మీరిక్కడ ఐ యాక్సెప్ట్ ద లైసెన్స్ టర్మ్స్ అన్నమాట. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు మీరేం చేస్తారు ఇన్‌స్టాల్ విండోస్ ఓన్లీ అంటే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇప్పుడు మీకిక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్‌స్టాలేషన్ అవుతుంది. సో ప్లీజ్ వెయిట్. నౌ ఇట్ ఈస్ గెట్టింగ్ ఫైల్స్ రెడీ ఫర్ ఇన్‌స్టాలేషన్ 86%. సో మనం కొద్దిగా వెయిట్ చేస్తే ఇవన్నీ ఇన్‌స్టాలేషన్ ఫీచర్స్, అప్డేట్స్ అండ్ ఫినిషింగ్ అప్ అన్నమాట. ఇవన్నీ అయిపోతాయి. ఆల్‌మోస్ట్ ఆల్ ఇక్కడ మనకేమైందంటే ఇన్‌స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయడానికి ఇక్కడ ఓసారి రీబూట్ కొడుతుంది. సో రీస్టార్ట్ నౌ మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయకపోయినా కూడా రీస్టార్ట్ అవుతుందండి. సో నౌ ఇట్ ఈస్ ఆస్కింగ్ బై డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏముందంటే అడ్మినిస్ట్రేటర్ ఉంది. నౌ ఇట్ ఈస్ ఆస్కింగ్ పాస్వర్డ్ ఈస్ ఏబీసీ అంటే మీరు పాస్వర్డ్ చెక్ చేయండి ఇక్కడ. సో నేను ABC@123 అగైన్ ABC@123 అని చెప్పి ఇచ్చిన నేను ఇక్కడ. యెస్. మీరు లాగిన్ అవ్వాలంటే రైట్ క్లిక్ చేసి ఓకేనా. కంట్రోల్ ఆల్ డిలీట్ కీ అన్నమాట. నేనేం చేస్తున్నాను ABC@123 అని చెప్పి ఇచ్చినాను. కానీ మీకు స్క్రీన్ అనేది చిన్నదిగా ఉందండి ఇక్కడ. మీకు స్క్రీన్ పెద్దది కావాలంటే మీరేం చేయాలా? వెరీ సింపుల్ అండి. రైట్ క్లిక్ చేసి ఇన్‌స్టాల్ VMware టూల్స్ అన్నమాట. సో దెన్ నేనేమంటున్నానంటే రైట్ క్లిక్ సో దెన్ ఇన్‌స్టాల్ ఆర్ రన్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ద మీడియా. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. దెన్ ఇన్‌స్టాల్. అంటే మనం VMware టూల్స్‌ని ఇన్‌స్టాలేషన్ చేస్తున్నాము. దెన్ క్లిక్ ఆన్ ఫినిష్.
యెస్. రీబూట్ అవుతుంది. రీబూట్ చేయమంటావా? యెస్. రీబూట్. ఇప్పుడు నువ్వు ఇక్కడ స్క్రీన్‌ని మీరేం చేస్తారంటే ఎంటర్ ఇంటూ ద ఫుల్ స్క్రీన్ మోడ్. మీరిక్కడ సక్సెస్‌ఫుల్‌గా సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో లాగిన్ అయినారు. ఓకేనా? నేను నెక్స్ట్ వీడియోలో మీకేం చెప్తాను అంటే, ఈ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మీరు ఏడీ సర్వర్‌ని ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేయొచ్చు. దట్ మీన్స్ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్‌ని ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేయొచ్చో మీకు నేను ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.